ఒక సందర్భంలో నేను కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ ముగ్గురమే ఉన్నాం. అప్పుడు జయశంకర్ కేసీఆర్ అవమానించేటట్లు నోటికొచ్చినట్టు మాట్లాడారు. నేను కేసీఆర్ మాటలు విని చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత జయశంకర్ని అడిగాను, ఏమిటి అంటే, ఇవాళ మాట్లాడిన మాటలు చాలా తక్కువ, ఇలాంటి మాటలు తరచూ అంటూ ఉంటాడు, కానీ నేను ఏం చేయలేను హనుమంతన్న అన్నాడు. నాకు ఆలోచన వచ్చింది, దానిని అమలు చేసే శక్తి నాకు లేదు. మంచి అయినా చెడైనా కేసీఆర్ నాకు నోటికొచ్చినట్లు మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర కొరకు భరిస్తున్నా అన్నాడు. బతికున్నప్పుడేమో అవమానపరిచిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడేమో ఆయన ఆకాశం మీద దేవునిలాగా పొడుగుతుంటే చూడలేక పాత సంగతి ప్రజలకు చెప్తున్నా. ఎందుకంటే నా ముందే జరిగింది, నేను ముగ్గురమే ఉండుంటివి కనుక దాన్ని బాధపడుతూ ఆ రోజులలోనేమో ఇన్సల్ట్ చేస్తారు, ఆయన స్టాచ్యూ పెట్టరు తెలంగాణ వచ్చినాక. కానీ వాళ్ళ ఆయన జన్మదిన సందర్భంలో గొప్పలుగా మాట్లాడుతుంటే అది చూడలేక ఇవాళ నేను మాట్లాడదు, నేను ఎన్నడూ మాట్లాడ, కానీ అప్పుడేమో ఇన్సల్ట్ చేశారు ఆయనను. కానీ ఆయన ఆ ఇన్సల్ట్కు, ఎందుకంటే నిజంగా తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ అనేది నా ఉద్దేశం. కనుక ఆయనకు సరి అయిన న్యాయం జరగాలని నా ఆలోచన. ఇవాళ గొప్పలు చెప్పడం కాదు, ఆయన ఆకాశానికి ఎత్తడం కాదు, ఆయనకు జరిగిన అవమానాలకు భరించి తెలంగాణ తేవడానికి ముఖ్య వ్యక్తి, అహోరాత్రులు కృషి చేసి మంచి సలహాలు ఇచ్చి ఆయనను తెలంగాణ రావడానికి ముఖ్య కారకుడు అనేది నా ఉద్దేశం. మాజీ ఎంపీగా, మాజీ ఓబీసీ ఉద్యోగకారుడుగా నా మాట వాస్తవాలు చెప్తున్నా. నేను వేరే ఉద్దేశంతో ఎవరి మీద కాదు, కానీ అప్పుడు మాట్లాడిన తీరుకు ఇప్పుడు మాట్లాడిన చాలా వ్యత్యాసం ఉన్నదనే బాధతో నేను మీడియాతో చెప్తున్నా.